అయినా ప్రత్యర్థులుగా మారిన అన్నా చెల్లెళ్ల రాజకీయం చూశాం. ఇప్పుడు ఒకే పార్టీలో ఉప్పు నిప్పుగా ఉంటున్న అన్నా చెల్లెళ్ల రాజకీయం చూద్దాం. బీఆర్ఎస్ లో ఉన్న అంటూనే ధిక్కారస్వరం వినిపిస్తూ ఓపెన్ గా ప్రత్యర్థులను మెచ్చుకుంటూ రాజకీయం చేస్తోంది తెలంగాణ చెల్లెలు. శనివారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. అటు సొంత సంస్థ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ పేరిట యూత్ కు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది కవిత. యాదృశ్చికమా లేదంటే పోటాపోటీనా తెలియదు కానీ ఒకే రోజు రెండు వేర్వేరు సమావేశాలు. ఇన్నాళ్లు నేరుగా బ్రదర్ కేటీఆర్ పై విమర్శలు చేయని కవిత అసలు ఏం మాట్లాడతారు? అటు సోదరిపై ఇండైరెక్ట్ గా స్పందించిన కేటీఆర్ కవితపై డైరెక్ట్ గా ఏం స్పందిస్తారో అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి 10 ఏళ్ల అధికారం దాకా ఒకే పార్టీలో కలిసి నడిచారు అన్నా చెల్లెళ్లు కేటీఆర్, కవిత. ఈ ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా పూడ్చలేనంత పొలిటికల్ గ్యాప్ ఉందన్నది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని బాంబు పేల్చిన కవిత ఆ తర్వాత పార్టీలో ఆమె పాత్ర కాస్త కనుమరుగవుతూ వచ్చింది. దీనికి తోడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి సంబరాలు చేసుకున్నారు కవిత. పైగా రేవంత్ కేబినెట్ తెస్తున్న ఆర్డినెన్స్ సరైందేనని కవిత వత్తాసు పలికి బీఆర్ఎస్ ని మరింత ఇరకాటంలోకి నెట్టారు. బీఆర్ఎస్ లో ఉందో లేదో క్లారిటీగా కన్ఫర్మ్ చేయని కవిత సొంత పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచారు. పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంత సంస్థ జాగృతిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. దేశ విదేశాల్లో జాగృతి కమిటీలను ప్రకటించారు. ఈ ఏడాది మే 27న సింగరేణి జాగృతి సంస్థ ఆవిర్భవించింది. 11 సింగరేణి ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించింది కవిత. ఇప్పుడైతే సింగరేణి జాగృతిని కవిత ఏర్పాటు చేసిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ అధినాయకత్వం అలర్ట్ అయింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీజీబీకేఎస్ కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను తప్పించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించారు కేటీఆర్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా కార్యక్రమాలు చేపట్టాలని, ఈ దిశగా సింగరేణి ఏరియాలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ఇదంతా గతం. ఇక శనివారం హైదరాబాద్ వేదికగా అన్నా చెల్లెళ్ల బల ప్రదర్శన జరగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ శిక్షణ కార్యక్రమం జరగనుంది. జాగృతి అనుబంధంగా ఉన్న యువకులు, మహిళా, విద్యార్థి, కార్మిక విభాగాల్లో ఉన్న వారిని భావి నాయకులుగా తయారు చేయడం దీని ఉద్దేశం. అందుకే లీడర్ పేరిట శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు కవిత. సరిగ్గా ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. నాచారంలోని ఓ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేస్తారు. పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్, అటు జాగృతి నిర్వహిస్తున్న సమావేశాలు విద్యార్థి, యువతకు సంబంధించినవే. కవిత బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పుకుంటూనే జాగృతి ఆధ్వర్యంలో నాయకుల్ని తయారు చేస్తానని చెప్పడమే రాజకీయ చర్చకు దారితీస్తోంది. కేటీఆర్, హరీష్లపై కవిత డైరెక్ట్ గా రియాక్ట్ కాలేదు. శనివారం నాటి సమావేశంలో ఏమైనా మాట్లాడతారేమోనని భావిస్తున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారం కోల్పోవడానికి విద్యార్థి, నిరుద్యోగ యువత కారణమని గుర్తించింది బీఆర్ఎస్ హైకమాండ్. అందుకే బీఆర్ఎస్వి సమావేశం పెట్టి వారిని రీయాక్టివేట్ చేసుకోవడంతో పాటు ఈ సమావేశం ద్వారా కవిత, జాగృతికి చెక్ పెట్టే వ్యూహం కూడా దాగి ఉందని భావిస్తున్నారు. అటు బీఆర్ఎస్ టాప్ లీడర్స్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత తిరుగుబాటు ధోరణిపై నేరుగా మాట్లాడలేదు. అయితే కవిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలు, క్యాడర్ను కేసీఆర్ ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. ఇటు కవితపై కూడా బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి డైరెక్ట్ గా రియాక్షన్ లేదు. ఓ మీడియా సమావేశంలో కేటీఆర్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఏదో రియాక్ట్ అయ్యారు. శనివారం జరిగే బీఆర్ఎస్వి జాగృతి సమావేశాల్లో కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది. అన్నపై చెల్లెలు, చెల్లెపై అన్న ఎలాంటి ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటారో చూడాలి.